కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. ఇప్పుడు కూడా వార్తలు అంటున్నాయి అధ్యక్ష. ఒక పార్లమెంటు సీటు కావాలంటే 35 కోట్లు నజరానాలు ఇస్తున్నారని వార్తలు అంటున్నాయి అధ్యక్ష. సీటు కోసం అని చెప్పని పెట్టే ఖర్చు 50 కోట్లు కావచ్చు. అసెంబ్లీకి మనందరికీ తెలుసు. మీరు నన్ను కాదంటం కోసం మాట అంటారు తప్ప 5-10 కోట్లు లేకుండా అసెంబ్లీ ఎన్నిక అనవసరం అని మనందరికీ తెలుసు. ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఒక లోక్సత్తా మినహాయిస్తే. అధ్యక్ష, వాస్తవాలను మీరు మరుగునపరచలేరండి. ఎందుకు? నేను ఎవరిని మీ కోపంతో మాట్లాడలేదు. మనం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుందాం అని చెప్తున్నాను. నిజాయితీగా మాట్లాడతాం. అధ్యక్ష, రాజకీయం అంటే ఇసుక, రాజకీయం అంటే గనులు, మైనింగ్ లీజు, రాజకీయం అంటే ట్రాన్స్పోర్టు కాంట్రాక్టులు, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు, రాజకీయం అంటే భూముల పందారాలు, భూముల మీద ఆధిపత్యం, రాజకీయం అంటే గుత్తాధిపత్యం, ఓట్ల కొనుగోలు. దీని నుంచి మార్చకపోతే అధ్యక్ష, ఈవేళ ఈ రూపంలో ఈ సమస్య వచ్చింది. ఏదో పరిష్కారాన్ని తాత్కాలికంగా తీసుకొస్తాం, కానీ ఏదో రూపంలో ఈ సమస్యలు పునరావృతం అవుతుంది అధ్యక్ష. అవినీతిని గురించి ఈ సభలో ఎంత చర్చ జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా అవినీతి అంతం కోసం స్పష్టమైన చట్టాలను ప్రతిపాదించినా కూడా ఈ సభలో చర్చించేందుకు ఒక్క నిమిషం మనసు రాలేదు మనకి. ఈ దేశంలో ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. యువతకు రాజకీయం మీద కసి పుట్టింది, ద్వేషంతో రగిలిపోతున్నారు. రాజకీయాల్లో ఉన్నామంటే మనందరం క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. సామాన్య ప్రజలకి క్షమించండి అని అట్లాంటి కానీ ప్రతి ఒక్కరిని చెప్పుకోవాల్సి వస్తుంది. మన పిల్లలే కొన్ని సందర్భాల్లో మన గేలి చేస్తున్నారు. ఇప్పటికైనా మార్చుకోవాలని ప్రయత్నం చేయకపోతే అధ్యక్ష, ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటైనా, ఎన్ని చట్టాలు వచ్చిన ఫలితం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మన కుటుంబ సభ్యులు సైతం, చదువుకున్న వాళ్ళు సైతం, కాస్త కోస్త విషయం తెలిసిన వాళ్ళు సైతం గవర్నమెంట్ ఆఫీస్కి ఒక పట్టదారు పాస్ పుస్తకం కోసం వెళ్తే, ఓ భూమి రికార్డు కోసం వెళ్తే, మీకు ఒక సర్వే కోసం, ల్యాండ్ సర్వే కోసం వెళ్తే, ఒక వాటర్ కనెక్షన్ కోసం వెళ్తే, ఒక పవర్ కనెక్షన్ కోసం వెళ్తే అధ్యక్ష, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే, భూమిని కొనుక్కుంటే, ఇళ్ల స్థలం కొనుక్కుంటే, ఓ ఫ్లాట్ కొనుక్కుంటే, ఇంకా ఎన్నో పని, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కోసం వెళ్తే లంచం లేకుండా ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి పనులు అవుతున్నాయి అధ్యక్ష. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామే, 1,27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నామే బడ్జెట్లో. 1,62,000 కోట్ల రూపాయల బడ్జెట్ 13-14కి మనం రూపొందించుకున్నామే. ఇంత ఖర్చు పెట్టాక సామాన్య ప్రజలకు అందాల్సింది ఏంటి? నాకు హక్కుగా ఉన్న పని కూడా కాకపోతే ఇంకేంటి అధ్యక్ష? మన మీద నమ్మకం ఎందుకు ఉంటుంది? కసి ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసహనం ఉంటుంది. దాన్ని తప్పించుకోవటం కోసం ఓ రోజు కులాన్ని తెస్తున్నాం, ఇంకో రోజు మతాన్ని తెస్తున్నాం, మరో రోజు ప్రాంతాన్ని తెస్తున్నాం, మరో రోజు కుటుంబాన్ని తెస్తున్నాం. ఎంతకాలం అధ్యక్ష తప్పించుకోవటం? అధ్యక్ష, సర్వీస్ డెలివరీ కావాలి. దానికి చట్టాన్ని లోక్సత్తా రూపొందించి పార్లమెంట్ ముందు పెట్టింది. అది అమలు కావాలి. ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకురావాలి అధ్యక్ష. ఇందాకే చెప్పాను, ఆర్థికంగా వికేంద్రీకరణ కావాలి. మళ్ళీ గతంలో జరిగిన తప్పు జరగకూడదు. ప్రతి నగరంలో మనకి సమగ్రమైన ఏర్పాట్లు కావాలి. ఈ రాష్ట్రంలో 22 జిల్లాల్లో 22 నగరాలు రావాలి. మరో 200 పెద్ద నగరాలు, పెద్ద పట్టణాలు, వేలాది మందికి, ప్రతి పట్టణంలో 10,000 మందికి ఉపాధి కల్పించి వ్యవసాయాన్ని పరిశ్రమ అనుబంధం చేసేటువంటి పట్టణాలు కావాలి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ చేసి యువతకు భవిష్యత్తు కల్పించాలి. ఉపాధి కల్పించడం, విద్యను అందించడం, అవకాశాలను ఇవ్వటం, ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం, ఇవి మాత్రమే రాజకీయానికి లక్ష్యాలు కావాలి అధ్యక్ష. అందుకోసం తగిన ఏర్పాట్లు మనం ఇప్పటికైనా చేయకపోతే మన రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాలైనా కావచ్చు, రాష్ట్రాల విభజన ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఏర్పాటు చేయకపోతే అధ్యక్ష, చరిత్ర మనల్ని క్షమించదు. యువత కష్టం రగిలిపోతారు. అందుకే జీజే హారన్ అన్నారు అధ్యక్ష, గాడ్ గివ్ అస్ మెన్ ఏ టైమ్ లైక్ దిస్ డిమాండ్స్. ఇలాంటి సందర్భం, ఇలాంటి సంక్షోభం అధ్యక్ష, ఇలాంటి సంక్షోభంలో చాలా నిజంగా మానవత చెందిన మనుషులు మనకు కోరాడు అధ్యక్ష. ఆయన స్ట్రాంగ్ మైండ్స్, దుర్బల మనస్కులు కాదు, పిరికి పందలు కాదు, గ్రేట్ హార్ట్స్, సంకుచిత మనస్కులు కాదు, గ్రేట్ హార్ట్స్, ట్రూ ఫెయిత్ అండ్ రెడీ హ్యాండ్స్, మెన్ హూమ్ ద లస్ట్ ఆఫ్ ఆఫీస్ డస్ నాట్ కిల్. అధికార లాలస కబళించని మనుషులు కావాలి అధ్యక్ష. మనందరికీ తెలుసు, నేను ఎవరిని విమర్శించుకోలేదు. ఈ రాష్ట్రంలో సంక్షోభాలకి మూల కారణం మనకు తెలుసు. అధికార లాలస, అధికారం పట్ల ఉన్న ఆకాంక్ష. సమాజం మొత్తాన్ని కూడా సమాధి చేసినా పర్లేదు, అధికారం కావాలి, అధికారం నిలుపుకోవాలి. అది తప్ప మరొకటి రాజకీయాన్ని శాసించట్లేదు. మెన్ హూమ్ ద లస్ట్ ఆఫ్ ఆఫీస్ డస్ నాట్ కిల్, మెన్ హూమ్ ద స్పాయిల్స్ ఆఫ్ ఆఫీస్ కెనాట్ బై. అధికారం కొనలేని మనుషులు కావాలి, అధికారానికి లొంగని మనుషులు కావాలి.
మెన్ హూ కెన్ స్పీక్ ట్రూత్ విత్ పవర్. ధైర్యంగా అధికారం ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పే మనుషులు కావాలి అధ్యక్ష. మెన్ హూ హ్యావ్ ఆనర్, ఆత్మగౌరవం ఉన్న మనుషులు కావాలి అధ్యక్ష. నిజమైన ఆత్మగౌరవం, అహంకారం ఉన్న మనుషులు కాదు, గర్వం ఉన్న మనుషులు కాదు, నిజమైన ఆత్మగౌరవం ఉన్న మనుషులు కావాలి. మెన్ హూ విల్ నాట్ లై, అబద్ధాలాడని మనుషులు కావాలి, అసత్యాలు పలకని మనుషులు కావాలి, వాస్తవాల్ని చెప్పే ధైర్యం ఉన్న మనుషులు కావాలి, అప్రియమైన సత్యాన్ని చెప్పేటువంటి పటుత్వం ఉన్న మనుషులు కావాలి అధ్యక్ష. టాల్ మెన్, పొడుగాటి మనుషులు కావాలి. సన్ క్రౌన్, సూర్యుడిని కిరీటంగా చేసుకున్న మనుషులు కావాలి. హూ లివ్ అబౌవ్ ది ఫాగ్, ఈ మబ్బుల్ని ఛేదించిన వాళ్ళు కావాలి. హూ లివ్ అబౌవ్ ది ఫాగ్ ఇన్ పబ్లిక్ డ్యూటీ అండ్ ఇన్ ప్రైవేట్ థింకింగ్. జన జీవనంలో, వ్యక్తి జీవనంలో అలాంటి మనుషులు కావాలి అధ్యక్ష. ఇప్పటికైనా ఇన్ని తప్పులు జరిగాకైనా సరే ఈ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకుని, ఈ వైషమ్యాలను పక్కన పెట్టి మనందరికీ అధ్యక్ష ఒకే ఒక్క జీవితకాలం ఉంది. ఈ దేశంలో కోటాను కోట్ల మందితో పోలిస్తే, 199 మందితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం. ప్రతి ఒక్కడం లక్షల మంది భవిష్యత్తుని మార్చేటువంటి కొంత మార్చే అవకాశం ఉన్నవాళ్ళం. మన మాట ఈవేళ మాట్లాడుతుంటే కోట్లాది మంది మనం ఏమన్నా పనికొచ్చే మాట మాట్లాడతారు అని చెప్పిన కోట్లాది మంది తిలకిస్తున్నారు, వింటున్నారు, ఆలోచిస్తున్నారు. ఎంత అదృష్టం అధ్యక్ష. మన కుటుంబాలని, మన జీవితాన్ని కాకుండా కోట్ల మంది మనుషుల భవిష్యత్తును గురించి ఆలోచించే అవకాశం, ఆ చర్చను ప్రవేశపెట్టేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం, సమాజంలో మార్పులు తెచ్చేటువంటి ఒక గొప్ప సువర్ణమైన అవకాశం ఎంతమందికి ఉంటుంది అధ్యక్ష. ఒక అపురూపమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక భేద దేశంలో ఉన్నాం, ఇంకా అణగారిన వాళ్ళు ఎంతోమంది ఉన్న సమాజంలో ఉన్నాం అధ్యక్ష. ఈవేళ దీని నుంచి బయటపడాలి అని చెప్పంటే తెలుగు ప్రజలకి మంచి జరగాలి, ఈ విద్వేషాలు తొలగిపోవాలి. 10 ఏళ్లలో మనం అంతా తలెత్తుకుని నేలకి గట్టిగా కొట్టిన బంతిలాగా తలెత్తుకుని ధీమాగా నిలబడి భవిష్యత్తుని శాసించుకోవాలి. ఈ జాతిలో, భారత జాతిలో తెలుగు ప్రజల భవిష్యత్తుని ఇముడ్చుకోవాలి, ప్రపంచంలో తలెత్తుకు బతకాలి. అందుకోసం అధ్యక్ష, టాల్ మెన్, సన్ క్రౌన్, హూ లివ్ అబౌవ్ ది ఫాగ్ ఇన్ పబ్లిక్ డ్యూటీ అండ్ ప్రైవేట్ థింకింగ్. అలాంటి మనుషులు ఉన్నారు. కానీ ఆ మనసుల్లో ఉన్న ఆ మనస్తత్వాన్ని బయటపెట్టి ఈ లస్ట్ ఫర్ ఆఫీస్, స్పాయిల్స్ ఆఫ్ ఆఫీస్ దాన్ని పక్కన పెట్టి రాజకీయ ఎత్తుగడలు కాకుండా కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అన్న ఆలోచనతో ఉండేటువంటి రాజకీయం వస్తుందని, పరిపాలన వస్తుందని, ఈ యువత రాజకీయాన్ని ప్రేమించి గౌరవించే రోజు త్వరలో వస్తుందని, ఈ యువత తమ భవిష్యత్తును తాము శాసించుకుంటారని, ఈ యువతకు అందమైన భవిష్యత్తునిచ్చి ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని, ఈ పెద్ద జనాభా, యువత జనాభా అతి ఎక్కువగా ఉన్న దేశం ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని డెమోగ్రాఫిక్ నైట్మేర్గా, జనాభా ఎక్కువ ఉందని ఒక పీడకలగా కాకుండా ఈ దేశానికి ఒక మహత్తర శక్తిగా యువతను తయారు చేసే ఏర్పాటు జరుగుతాయని ఆశిస్తూ అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. డాక్టర్ రఘువీరారెడ్డి గారు.